చూసారా ఎంత బాగుందో చూడండి. చికెన్ ఫ్రై ఈజీగా మీతో మాట్లాడుతూ చేసేసాను. నమస్తే అండి. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను. 1/2 కిలో చికెన్. వెజిటేరియన్ తినేవాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి. సింపుల్గా నేను ఇక్కడ పెట్టిన వాటితోనే చేస్తున్నాను. మనం అన్నీ రెడీ చేసుకుంటాం అన్నాం కదా. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. నూనె, అల్లం వెల్లుల్లిపాయ నేను రెడీ చేసి పెట్టుకున్నా. కొంచెం 3 ఉల్లిపాయలు తీసుకుంటున్నా. 3 కానీ 2 ఉల్లిపాయలను బట్టి 1/2 కిలో చికెన్ తీసుకున్నా. పచ్చి కారం, గరం మసాలా మన ఛానల్లో ఉంది. ఇది ఉప్పు, కల్లుప్పు, నేను పింక్ కల్లుప్పు తీసుకున్నా. కొత్తిమీర, పసుపు, 3 పచ్చిమిరపకాయలు. ఫస్ట్ నూనె వేసుకుందాం. ఈ మూకుట్లో ఫ్రైలు చేస్తున్నా, అదిరిపోతున్నాయండి. బెండకాయ ఫ్రై కానీ, నేను చెప్పాను కదా నేను మన జొన్న రొట్టె కోసం కొన్నాను అని. అసలు ఏం బాగుందండి ఈ మూకుడి. 976 పెట్టి కొన్నా. ఫస్ట్ చికెన్ తీసుకొచ్చి శుభ్రంగా 4-5 సార్లు కడిగేసి లాస్ట్లో నిమ్మకాయ పిండి కడిగేసుకుని పెట్టుకున్నా. వాసన లేకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ కోసం ఇది గెరిటి. ఉల్లిపాయలు కోస్తా. ఫస్ట్ ఏం చేయాలంటే నూనె కాగినాక నేనేమి వేయనండి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. నూనె 3 గెరిట్లు వేసి ఉంటాయి. నూనె గెరిటితో చూసుకుంటాము. ఇదిగోండి, నూనె ఎంత తక్కువ వేసుకుంటే మీ ఇష్టం. ఫ్రై కాబట్టి నేను కొంచెం నూనె వేస్తున్నా. ఫస్ట్ నేను చికెన్ కూరలు, మటన్ కూరలు కానీ ఏవైనా నేను ఒక్కసారి వండింది ఇంకోసారి వండను, రకరకాలుగా వండుతా. అదిగోండి, నూనె కాగింది కదండి. చికెన్ వేసాం కదా, చికెన్ వేసిన అమ్మటే కొంచెం పసుపు వేసేసుకోండి. ఇప్పుడు చికెన్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు దీంట్లో కొంచెం ఉప్పు ఎక్కువ ఉంది కాబట్టి నేను ఉప్పు జాగ్రత్తగా వేసుకుంటున్నా. ఉప్పు కూడా వేసేసాను. అన్నీ రెడీ చేసుకుంటే మనం వితిన్ ఈ ఉల్లిపాయ కోసేలోపు వేగిపోతుందండి. ఇది హైలోనే వేయించుకోండి, సిమ్లో ఎంచమాకండి. ఈ చికెన్లో ఉన్న నీరంతా వచ్చే వరకు వేయించుకోవాలి. ఈలోపు ఉల్లిపాయ కోసేస్తా. పసుపు, ఉప్పు వేసాం కదా, మనం పచ్చిమిరపకాయలు కూడా ఘాటు పెట్టేసుకుని వేసుకుందాం, బాగుంటుంది. ఏమండి, అన్నిటికంటే పచ్చిమిర్చి, ఎండు కారంలోనే కెమికల్ ఎక్కువ, పచ్చిమిరపకాయలకే ఎక్కువ వాడతారు. మనం ఎండు కారం మట్టికి మ్యాక్సిమం మన ఇంట్లో పండించడానికే మనం చూద్దాం. లేకపోతే నేను చెప్పాను కదా, తుడుచుకుని మంచిగా వేసుకోండి. ఇది అయిపోయింది కదా, అది ఏగుతూ ఉంటాయి నీళ్ళు, అది నీళ్ళు ఎగిరిపోతూ ఉంటాయి. ఉల్లిపాయలు సన్నగా కోసుకుందాం. ఈలోపు మధ్యలో తిప్పుతూ ఉండండి. ఎప్పుడైనా ఫ్రైలు చేసేటప్పుడు ఇలాంటి ఉక్కు మూకుళ్ళు కానీ ఐరన్ మూకుళ్ళు కానీ పెట్టుకోండి, అంటుకోదు. ఇదిగోండి, 3 ఉల్లిపాయల్ని చాలా సన్నగా కోసుకోండి. ఎంత సన్నగా కోసుకోగలుగురో అంత సన్నగా కోసేయండి. చక్కగా ఏగుతాయి. ఎంత ఈజీగానో మనం కూరలో నేను చెప్పినట్టు మనం గరం మసాలా నా ఛానల్లో ఉంది, ఎండ్ స్క్రీన్లో పెడతాను. మనం ధనియాల పొడి సపరేటు, జీలకర్ర పొడి సపరేటు, లవంగాల పొడి సపరేటు, అసలు అక్కర్లా. అన్నీ కలుపుకుని మనం ఇట్లా చేసుకుని పెట్టుకుంటే ఆఫీస్కి నుంచి వచ్చినా కూడా వంట చేసేస్తారు. పొద్దున్న నేను సాంబారు, బంగాళదుంప ఫ్రై చేస్తే శ్రీమంతు పప్పుచారు, అమ్మ ఈ పప్పుచారుని నేను మర్చిపోయానమ్మా, నీ టేస్ట్ రావాలి, ఒక్కసారి వీడియో చేయవా ప్లీజ్, మేము చేసుకుంటాం అన్నాడు. ఈసారి చేస్తా. మేము పప్పుచారులో రౌండ్ చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, నేను రకరకాలుగా చేస్తా పప్పుచారు కూడా, మీకు చూపిస్తాను. ఉల్లిపాయలు కూడా ఎంత సన్నగా కోసుకుంటే అంత సన్నగా కోసేసేయండి, అంతే. ఎంతలోకండి, అది ఏగేలోపు ఉల్లిపాయ కోసేసాను. మీతో మాటలు చెప్పేశాను, కబుర్లు కూడా చెప్పుకుంటున్నాం మనం. చూసారా, కోసేసాను. ఇదిగోండి, ఈలోపు నీరు హైలోనే పెట్టాను.
మన ఇండియన్ చికెన్కి కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేస్తే మంచిగా బ్రెయిన్ అవుతుంది, అంటే సాఫ్ట్ వస్తుంది. కుక్ చేయకూడదు, మరీ ఎక్కువ కుక్ చేసామనుకో రబ్బర్ లాగా అయిపోతుంది. అది మా ఇంటి పక్కన ఆంటీ మర్చిపోయా చికెన్కి స్టోరీ చెప్పాలి. అంకులు పళ్ళల్లో గుచ్చుకుంటున్నాయని ఈ మధ్య చికెన్ తింటాం మానేశారు. ఆంటీ మొన్న మాకు చికెన్ కూర పంపించారు. చికెన్ కూర పంపిస్తే అసలు ఆంటీ వండి అంకులు నోట్లో పెట్టుకున్నారు అన్నం తినేటప్పుడు. అసలు ఎంత సాఫ్ట్గా ఉందో. నేను ఎన్నిసార్లు అడుగుతున్నానో, నువ్వు మా ప్రేక్షకులు అందరికీ నాకు నేను నేర్చుకుని చాలా బాగా చేస్తుంది వంటలో. నాకు నేర్పోయా అంటే అసలు ఆ అక్క బిజీగా ఉంటుంది. ఆ అక్క దగ్గర ఎట్టయినా సరే చికెన్ కూర మీకు చూపిస్తా. ఎంత సాఫ్ట్ ఉందంటేనండి, ఏమీ లేదే అన్నీ కలిపేసాను వేసాను అంటుంది అడిగితే. బాగుంటాం మేము నైబర్స్ అందరూ సరదాగా. ఇట్లా వేయించితే ఏమవుతుందంటే ముక్క కూడా చితకదు. నూనె వచ్చే వరకు వేయించుకోవాలి అంతే. ఇదిగోండి ఇప్పుడు నూనె అంతా పక్కకు వచ్చేస్తుంది చూడండి. నీళ్ళన్నీ ఆవిరైపోయి నూనె ఒక్కటే మిగిలిన వరకు వేయించుకోవాలి. నేను ఇప్పుడు అట్లాగే వేయించాను చూసారుగా. ఇప్పుడు ఏం చేయాలి, ఇట్లా పక్కకు పెట్టేసుకుని ఈ ఉల్లిపాయ వేసేద్దాం. ఇదిగోండి ఉల్లిపాయ వేసేస్తున్నా. వేసేసి ఇట్లా ఈ ఉల్లిపాయ మీద ఈ ముక్కలు పెట్టేసేయండి. ఇంకా ఇప్పుడు సిమ్లో పెడతాను, కొంచెం సేపు సిమ్లో పెట్టి మూత పెడతా. ఉల్లిపాయలు అడుగును పెట్టి చికెన్ పైన వేసేసి మనం ఇట్లా ఈ మూకుడి సరిపడా మూత పెట్టేసుకుంటున్నా. ఇట్లా 5 నిమిషాలు ఉల్లిపాయ వేయించుదాం సిమ్మే. ఈలోపు ఇదన్నీ కడిగేసుకుంటా ఏ ప్లేస్లోకి అవి వెళ్ళిపోతాయి. ఇట్లా వంట చేసేసుకుంటాను, అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది నాకు అడుగున సింక్ ఉంది. పద్మాంటి అని నాకు ఒక్క వీడియోలో రోజుకి 2 కామెంట్లన్నీ వస్తాయి ఈ సింక్ గురించి, దీని మీద ప్లేట్ గురించి చెప్పమని. నేను కూడా మీలాగా చాలా సంవత్సరాలు ఎతికాను. నాకు వెజిటబుల్ స్టీల్ కట్టర్ అని మనం సెర్చ్ చేస్తే అమెజాన్ కానీ మీరు దేంట్లో అయినా సెర్చ్ చేయండి. నేను ఆర్గనైజ్ మీ అని కొనుక్కున్నాను. ఇది వీళ్ళది. మీకు చాలామంది అడుగుతున్నారు, మీకు అప్పటికీ రాస్తున్నా. వెజిటబుల్ స్టీల్ కట్టర్ అండి ఇది, పెద్దది. నేను తీసుకుంది కరెక్ట్గా కొలుసుకుని తీసుకున్నా. చక్కగా ఇక్కడ పెట్టేసుకుంటా. ఎందుకంటే మన ప్లేస్ తక్కువ, వంటిల్లు మేము 90లో కట్టుకున్న ఇల్లు అండి ఇది. తక్కువ ప్లేస్లో మనం వండుకున్నవి పెట్టుకోవచ్చు, కూరలు కట్ చేసుకోవచ్చు. ఇట్లా మొన్న పద్మాంటి నేను అడుగు నొప్పి ఎట్లా ఉంది, ఇట్లా పని చేస్తున్నావు అని అడిగారు. నేను మందులు వాడుతున్నాను, ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను, బాగానే ఉన్నానండి మంచిగానే భగవంతుడి దయ వల్ల. L4 L5 నాకు ప్రాబ్లము. కాలు, నా చేతులు, మెడ ఇవన్నీ నొప్పులే. కాకపోతే ఏంటంటే మా డాక్టర్ గారు ఎక్సర్సైజు ఒకరికి వచ్చింది, ఒకరు చేసే ఎక్సర్సైజ్ ఇంకొకరికి పనికిరాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మనకి కాల్షియం తగ్గిందా అన్నీ చెబుతున్నారు చక్కగా. మీరు కూడా ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించి మనం పెరగకుండా నివారించుకుంటానికి మాత్రమే. మరి ఇంకా పెరిగిపోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఫుడ్ కంట్రోల్ చేసుకుని ఈ మధ్య ఏంటంటే చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఉప్పు అంట మనం వెనక చిన్నప్పుడు నాయనమ్మలు వాడేవారే, మనకి బళ్ళ మీద అమ్మొచ్చే. మా అమ్మమ్మ మా నాయనమ్మలు కూడా కొనుక్కుని అలా దాచుకునేవారు, అంటే కుండల్లో పోసేవారు ఆ రోజుల్లో. సముద్రపు ఉప్పు అన్నిటికంటే బెస్ట్ ఉప్పు అంట సముద్రపు ఉప్పు. నిజం. కారం అన్నిటికంటే మన ఇంట్లో చేసుకున్న ఎండుమిరపకాయలు మనం పెంచుకుని పౌడర్ కొట్టుకుంటే చాలా మంచిదంట. ఇంకోటి ఎండుమిరపకాయలు కారం లేకపోతే మిరియాలు చాయిస్ ఫస్ట్. మిరియాలకి ఇమ్మంటున్నారు. పచ్చిమిరియాలు ఉండే అసలు మన దగ్గర రేపు కొయ్యాలి, ఎన్ని వస్తాయో. పచ్చి మిరియాలతో కూడా మనం కూరలు వండుకోవచ్చు. ఇది 3 నిమిషాలు అయ్యి ఉంటుంది, ఇంకొంచెం సేపు ఉంచుతాను. నిన్న ఇగురు కారం కొట్టుకున్నప్పుడు నా దగ్గర ఉన్న కారాల గురించి చెప్తాను అన్నాను కదా. ఇదేమో పచ్చికారం, నాన్ వెజ్కి వాడుకుంటా, చికెన్కి, చేపలకి. ఇదేమో మన ఇగురు కారం నిన్న కొట్టుకున్నాను నేను. ఇది బెండకాయ ఇగురు, దొండకాయ, బంగాళదుంప, వెజిటేరియన్స్కి అన్నిటికీ ఇది వేసుకుంటా. ఇది మన ఛానల్లో ఉంది. ఇది సాంబార్ కారం. ఇది నేను కారంతో కొట్టాను. మనం ఎండుమిరపకాయలు కూడా సేమ్ వేయించుకుని టైం లేక నేను ఇట్లా చేసుకున్నా. ఈ పద్ధతి మీకు చూపించా. ఈసారి ఎండుమిరపకాయలు కొని తుడిసి
పిల్లలకి అందరికీ పంపించేటప్పుడు మీకు చూపిస్తా, మీకు తెలుస్తుందని నేను ఊరికే నా కారాలు చూపిస్తున్నా అంతే. ఇదిగోండి 5 నిమిషాలు అయ్యి ఉంటుంది. ఈ మూకుడు కూడా శ్రీమంతికి భలే నచ్చింది. ఈ మూకుడు చాలా బాగుందమ్మా, మేము కూడా కొనాలన్నారు. ఆడి పంపించాడు కదా, వాడు పంపించిన గిన్నెలో మీ అందరూ స్వీట్ చేయమన్నారు. నిదానంగా స్వీట్ చేసి చూపిస్తాను. ఇప్పటి నుంచి మనం సిమ్లోనే వేయించుకోవాలి. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ వేస్తున్నా. ఉల్లిపాయ వేగింది, అల్లం వెల్లుల్లిపాయ వేసి ఇప్పుడు కారం వేస్తున్నా. రుచికి సరిపడా కారం వేసుకోండి, రుచికి సరిపడా వేసుకోండి. కారం కూడా ఒక్కొక్క కారం ఎక్కువగా ఉంటుంది, ఒక కారం తక్కువగా ఉంటుంది. నేను 1 స్పూన్ వేస్తున్నా, చూసుకుని వేసుకుంటా అంతే. ఒకసారి కదిలించుకుందాం అల్లం వెల్లుల్లిపాయ వేసినాక మనం మధ్య మధ్యలో తిప్పుకుంటా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి. ఏమండి, నేను పచ్చళ్ళు పడితే నిజంగా నూజివీడులో ఉంటాడు శ్రీను అని, వాళ్ళు నేను ఏ పచ్చడి పడితే ఆయన నేర్చుకుని పచ్చడి బట్టి పద్మాంటి నేను ఈ పచ్చడి పట్టా, ఇదిగో ములక్కాయ పచ్చడి, ఇదిగో చిక్కుడుకాయ పచ్చడి అని నాకు ప్రతిరోజు వీడియోలు పెడుతుంటే నాకు భలే ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు నిజంగా జెంట్స్ కూడా నేర్చుకుని మన ఛానల్లో ఈ వంటలు వాళ్ళు పెడుతున్నారు వాట్సాప్లో. ఇదిగోండి ఇంత సిమ్లో వేయించుకుందాం అంతే. ఇట్లా పెట్టేసుకుని ఏగుతూ ఉంటాయి. అసలు ఈ గిన్నె మనం పాడవద్దు, మన పనులు కూడా చేసుకోవచ్చు. ఇట్లా మూత పెట్టేసుకుంటామే, పక్కన పెట్టుకుంటామే. మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో వచ్చి వేయించుకుంటూ ఉండండి అంతే. ఉల్లిపాయ మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మధ్య మధ్యలో తిప్పుకుంటామేనండి. మనమే ఇదిగోండి మన మూకుడు మంచి బరువుగా ఉండి మందంగా ఉంటే అడుగు అంటుకోదు. చూసారా అడుగు? ఏమండి, నాన్ వెజ్కి కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం గరం మసాలా వేయాలి. ఒక్కొక్కసారి నేను దీంట్లో బాదం పప్పు పొడేస్తాను, జీడిపప్పు పొడేస్తాను అట్లా. ఈసారి అయితే ప్లెయినే. చూసారా, వేయించుతున్న కొద్దిగా మూగుడు ఏమన్నా అంటుతుందామో ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఎక్సలెంట్ మూగుడు, నాకు బాగా నచ్చిన మూగుడు అంటే ఇదే. గబగబా వంట అయిపోతుంది ఈ మూగుడు. తోముకుంటాం కూడా ఈజీ. 1.5 కిలో కూడా పడుతుంది. ఇలా వెడల్పుగా ఉంటుంది కదా. ఈ 1.5 కిలో బెండకాయలు ఎగితే బాగుంది. ఇదిగోండి ఇప్పుడు గరం మసాలా వేసేసుకుందాం. ఉడికిపోయింది. ఇంకొంచెం రోస్టింగ్. గరం మసాలా ఇప్పుడు దాకా సిమ్లోనే పెట్టాను నేను. ఫస్ట్ చికెన్లో నుంచి నీరు వచ్చే వరకే హైలో పెట్టాను. ఇదిగోండి చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేస్తా. ఇది మన ఛానల్లో ఉంది గరం మసాలా, మీకు ప్లేలిస్ట్లో కూడా పెట్టాను. నేను ఎండ్ స్క్రీన్లో కూడా పెడతా. సింపుల్ అండి, అసలు ఈజీగా మనకు 4 గాజు గ్లాసుల్లో మన సీసాల్లో పెట్టుకున్నామంటే మనకు కూరకు కావాల్సినవి అన్నీ ఈజీ. అవి దంచుకోవాలని అసలు అక్కర్లా. ఇదిగోండి ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకుందాం. మన మిద్దె తోటలో కొత్తిమీర వాళ్ళే షార్ట్ పెట్టాను మీకు. ఇట్లా కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఫ్రెష్గా అయిపోయింది కూర. చూస్తూ ఉండంగా మీతో మాట్లాడుతూ ఉండంగానే అయిపోయింది. పుదీనా కూడా వేసుకోవచ్చు, వాళ్ళు వేయను. చూడండి అసలు ఎంత బాగా వచ్చింది. ఎందుకండి, మనం చక్కగా చేసుకున్నామంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. నేనేమీ నీళ్ళు పోయలేదు. చూసారా, గ్రేవీకి కావాలంటే పోసుకోవచ్చు. చక్కగా ఆ నీళ్ళకే ఉడికిపోతుంది. రుచి చూసుకుంటాం ఈ టైంలో. సెమీ గ్రేవీ కావాలంటే ఇట్లా తీసేసుకోవచ్చు. ఉడికిపోయి ఉంటుంది ముక్క. నేను కొంచెం సేపు నాకు చూపిస్తాను. ఇంకొంచెం నాకు రోస్ట్ అయితే బాగుంటుంది, ఫ్రై లాగా. చిన్న కోడల కోసం చికెన్ ఫ్రైకి ఉల్లిపాయల గురించి చెబితే నాకు ఎంతమంది పద్మాంటి ఉల్లిపాయ నీళ్ళల్లో వేసి పంచదార వేయి, నిమ్మకాయ నీళ్ళు పిండు అన్నారు. ఇదిగోండి ఉల్లిపాయలకి ముక్కలు కోసి రెడీ పెట్టుకున్నాను. ఇదిగోండి చూసారా, ఇంకా వాసన బట్టే రుచి చెప్పొచ్చు. పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను ఫస్ట్ స్టవ్ ఆపేస్తున్నా. ఇదిగోండి ఒకసారి తిప్పి చూపిస్తా. చూసారా, అడుగు ఎక్కడా అంటుకోలేదు. చూసారా ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుంది. పర్ఫెక్ట్గా అయిపోయింది. ఈ టైంలో మీరు చక్కగా, నేనైతే ఈ మూకుట్లోనే ఉంచేస్తా. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది, బాగుంటుంది.
ఇదిగోండి. ఇప్పుడు మీకు ముక్క చూపిస్తాను. ఇంత పెద్ద ముక్క ఒక ప్లేట్లో దీంట్లోనే చూపిస్తా. అప్పుడు వేడిగా ఉంది కదా. ఇదిగోండి ఎంత బాగా కట్ అయిపోయిందో చూడండి. ఇదిగోండి ఇదిగోండి చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. నాకు తిన్నాక అంకుల్ చెప్పాలి ఈసారి. ఇదిగోండి ఇప్పుడు చక్కగా కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందాం. మనం వాసన బట్టి రుచి తెలిసిపోతుంది. మంచి వాసన వస్తుంది. ఒక్కసారి తిప్పేసుకుంటాం. ఎంత బాగుందో చూడండి. ఎంత బాగుందో చూడండి. ముక్కలు ముక్కలు పీస్ కూడా కట్ అవ్వలేదు అసలు. చక్కగా అందుకు మందం, ఎప్పుడైనా మందంగా ఉన్న గిన్నెలోనే మనం వండుకోవాలి. వాళ్ళ రైసే మాది. రైస్లోకి సాంబార్ కాసాను, నంచుకుంటారు. చూసారా దీనికి హ్యాండిల్ లేదు. హ్యాండిల్ లేకపోవటం వలన మనం నేను క్లాత్ తడిపి పట్టుకుంటా. ఎంత బాగుందో చూడండి. చికెన్ ఫ్రై ఈజీగా మీతో మాట్లాడుతూ చేసేసాను. మీరు కూడా వండి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. చేసి బాగుంది అని కామెంట్స్ రాస్తున్నారు. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇదిగోండి ఇట్లా తుంచితేనే మనకి ఇట్లా ముక్కలు వచ్చేస్తున్నాయి. ఎంత మెత్తగా ఉందో చూడండి. ఇదిగోండి సూపర్. బాగా ఉడికింది. ఒకవేళ మీకు ఉడకలేదు అనుకోండి కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. నాకైతే ఏగిపోయింది. నేను సిమ్లో వేయించాను కదా. బాగుంది.